వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. సో ఈరోజు వచ్చేటికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వివిధ నోటిఫికేషన్స్ కానీ అదేవిధంగా పోస్టులకు సంబంధించి అప్డేట్స్ అయితే క్లియర్ ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేటికి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి రీసెంట్గా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ని అయితే రెగ్యులర్ నోటిఫికేషన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చాలా ఎక్కువగా రావడం జరిగిందనమాట. మనం ప్రతి డిస్టిక్ నుంచి ఎప్పుడు ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా చాలా క్లియర్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా ఉంటుందో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చాలా క్లియర్గా వివరించడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో ఇక్కడ వచ్చేటికి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివర్స్ గేర్ అంటూ 1712 పోస్టులు రద్దు, రీస్ట్రక్చర్డ్ పేరుతో నిర్ణయం అంటూ ఈ యొక్క ఏపీవీవీపీ కానివ్వండి, సిహెచ్సిలు ఏరియా ఆసుపత్రుల్లో రద్దు అంటూ డిఎంఈ డిహెచ్ఓల్లో కూడా ఇదే యోచన అంటూ కూడా దీనికి సంబంధించి మనకి రావడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఈ యొక్క గవర్నమెంట్ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ ఏపీవీపీలో వచ్చేటికి 121 మంది వైద్యులకు డి గ్రేడ్ అంటూ కూడా, అదేవిధంగా ఇండిపెండెన్స్ రిలీవర్స్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక దీనిపై ఒక ఎఫెక్ట్ పడుతుందంటూ కూడా మనకి చాలా క్లియర్గా రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా దీనికి సంబంధించి ప్రమోషన్స్ కానివ్వండి సుమారు 1712 పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి రద్దు కానున్నాయంటూ కూడా చాలా క్లియర్గా రావడం జరిగింది. సో రీస్ట్రక్చర్ విధానం మంచిదైనా ఉద్యోగాలు తొలగించడం కరెక్ట్ కాదంటున్నారు అనమాట. సో ప్రమోషన్స్ తొలగింపు అంటూ కూడా దీనికి సంబంధించి సర్జన్ కానివ్వండి, సివిల్ సర్జన్ కేటర్ స్థాయి వైద్యులు కానివ్వండి, సివిల్ సర్జన్లు కానివ్వండి, ఇలా మనకి డిపార్ట్మెంట్లో అయితే స్పెషలిస్టులకు సంబంధించి ఇలా ప్రమోషన్స్ అనేవి చాలా రెగ్యులర్గా ఉండటం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క ఎఫెక్ట్ దీనిపై ప్రభావం ఉంటుందంటూ కూడా రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సర్కారీ స్కూళ్ళకు టీచర్లకు చెక్ అంటూ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఆహ్వానం, టీచ్ ద చైల్డ్ పేరుతో పిలుపు అంటూ కూడా ఇలా కొత్తగా మనకి డిఎస్సీ లేకుండా చేసే ప్రయత్నం అంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించి రావడం జరిగింది అనమాట. సో ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ యొక్క ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎవరైతే కార్యనిర్వాహకుల కోసం వెయిట్ చేస్తున్నారో దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందంటూ కూడా దీనివల్ల సుమారు 900 మెంబర్స్కి అయితే కొత్తగా జాబ్స్ రాబోతున్నాయి అంటూ కూడా దీనికి సంబంధించి పెండింగ్స్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి గురించి త్వరగా వీటి సంబంధిత ఫైల్స్పై రాష్ట్ర సీఎం గారు అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకి వీరికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు అయితే ఇవ్వనున్నట్లు కలెక్టర్లు అయితే ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆర్టీసీలో ఎవరైతే డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులుగా ఉంటారో వాళ్ళని నియమించడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా తీసుకొచ్చినట్టు యొక్క గ్రామ వార్డు సచివాలయాలు కూడా వీడికి పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుందంటూ కూడా మనకి చాలా క్లియర్గా ఇక్కడ దీనికి సంబంధించి రాష్ట్ర సీఎం గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే రావడం జరిగిందనమాట. సో ఈ రోజున అప్డేట్స్. థ్యాంక్ యూ.